ఎంతో రుచిగా ఉండే అరటికాయ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పైగా చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. బాణాలు పెట్టేసుకుని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని కొంచెం అట్లా ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అవుతుండగా చీల్చుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక 3-4 వేసుకుంటాము. అదేవిధంగా ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అన్ని విధంగా యాడ్ చేసేసుకుంటామండి. దాంట్లోనే 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటాము. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ వేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు దీని మొత్తాన్ని చక్కగా మనం ఫ్రై అవనిస్తామండి. మంచిగా వేగిపోవాలి అనమాట. ఒక 80% వరకు మనకు ఆనియన్స్ వేగిపోవాలి. లోపు అరటికాయని పీల్ ఆఫ్ చేసుకుని దాన్ని చక్రాల్లో కట్ చేసుకుని పెట్టుకుంటామండి. ఈ విధంగా వాటిని యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో 1.5 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటాము. మీరు తినే కారం బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. కారం గాని పులుపు గాని. ఈ లోపు ఒక కమలా సైజ్ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇది ఉడకడానికి వీలుగా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటాం. ఇక్కడ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటామండి. ఈ లోపు చక్కగా చింతపండు కూడా నానుంటుంది అనమాట. ఆఫ్టర్ 5 మినిట్స్ మనము మూత ఓపెన్ చేసేసరికి ముక్క కొంచెం సాఫ్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పులుపు చూసుకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటాము. మీకు ఇంకా కావాలి పులుసు అంటే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుంటాము. ఆ పౌడర్ ని ఒక 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకుని ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు మనము ఉడికించుకుంటామండి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి గుమగుమలాడేటువంటి అరటికాయ పులుసు రెడీ అయిపోతుంది సర్వ్ చేయడానికి. ఫ్రెండ్స్, డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.